హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను మా బాబు కోసం. సో 7th మంత్ అయితే ఆల్రెడీ పెట్టేసింది మా బాబుకి. 6th మంత్లో నేను రెసిపీస్ అన్నీ ఆల్రెడీ చేశాను, 30 days ఛాలెంజ్ ఎలా ఏంటి అని. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 7th మంత్ కాబట్టి నేనైతే పప్పులను అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి అన్నీ కొంచెమే వేయాలి, ఎక్కువ పప్పులు వేసినా కూడా వాళ్ళకి డైజెషన్ అయితే అవ్వదు. సో ఇక్కడ మెజర్మెంట్స్ అయితే నేను ఒక గ్లాస్కి అయితే బియ్యం తీసుకున్నాను, దానికి ఒక్కొక్క స్పూన్ అయితే నేను పప్పులను అయితే యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేసిన పప్పులు అయితే సో ఎర్ర కందిపప్పు, అలాగే మనం ఇంట్లో వాడుకునే కందిపప్పు ఒక స్పూను, అండ్ పెసులు మనం వాడేది, అండ్ అలాగే ముడి పెసులు అండి. సో అది కూడా ఒక స్పూన్ అయితే వేసాను. సో మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెసులు అయితే. సో పెసులు ఏం పెద్ద డైజెషన్ ప్రాబ్లం అయితే రాదు, మనకు కందిపప్పులోనే కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది, డైజెషన్ అవుతుందా లేదా బేబీకి అని. నేనైతే ప్రస్తుతానికైతే ఓన్లీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెజర్మెంట్స్ అన్నీ కూడా. సో ఇలా అన్నీ అయితే మెజర్మెంట్స్ తీసుకొని నేను బాగా వాష్ చేసేసుకుంటున్నాను. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ కూడా చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్. సో ఇప్పుడైతే నేను ఇలా బాగా నీట్గా వాష్ చేసేసుకున్నాను. మాకైతే ఫుల్ వర్షాలండి, అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఆరపెట్టుకోవాలి ఇది కూడా, అందుకని చెప్పి వాటర్ కూడా ఏమీ లేకుండా సో చూసుకోవాలి మనము. ఇంకా ఈ సీజన్లో అంతా మనకు వర్షాలే ఉంటాయి కాబట్టి బయట ఎండబెట్టడం చాలా కష్టము. సో ఇంట్లోనే నేనైతే ఆరపెట్టేసుకుంటున్నాను, బాగా ఎండిపోయాయి కూడా. సో మీరు చూడండి నేను ఎలా ఎండబెట్టుకున్నాను ఇంట్లో అనేసి. సో మనం కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే ఫస్ట్ వడకట్టేసుకోవాలి నీట్గా, అండ్ ఇంట్లో ఒక చాప వేసుకొని సో దానిపైన అయితే నేను ఇంకా ఫ్యాన్కే ఆరబెడుతున్నాను. సో మార్నింగ్ ఒక 11 కల్లా అయితే వేసాను, నాకు ఈవినింగ్ అంతా బాగా ఎండిపోయాయండి. సో మీరు కూడా ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఎక్కువ పప్పులు కూడా వేయలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో కొన్ని పప్పులు అయితే వేసాను. ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి కొన్ని పప్పులు వేసి డైజెషన్ అవుతుందా లేదా అని. ఆ తర్వాత అయితే మనకు కావాల్సిన ఎక్స్ట్రా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ 4 వేసాను. సో చూసుకొని ఆ తర్వాత నేను ఎక్కువ అయితే అమౌంట్ ఆఫ్ పౌడర్ అయితే రెడీ చేస్తాను. ప్రస్తుతానికి ఓన్లీ 7th మంత్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే 8th మంత్ తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ బెటర్ అంట, అందుకని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ బియ్యము అండ్ అలాగే ఈ పప్పులు అయితే వేసాను. సో మావాడైతే చూస్తున్నాడు ఏం చేస్తున్నారు, నా కోసమా లేదా ఎవరి కోసం చేస్తున్నారని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా వాకర్లో. సో ఈవినింగ్ అయితే ఇలా అయితే బాగా ఎండిపోయాయి. సో మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో నెక్స్ట్ అయితే ఇంకా మనం వీటిని బాగా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది, బాగా వేయించుకోవాలి దూరగా. వేయించుకునేటప్పుడైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. సో స్లోగా పెట్టి కలబెడుతూ ఉండాలి మనము, లేదంటే మాడిపోతాయి. సో ఇక్కడ నేను మిక్సీకి అయితే పట్టేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నాను. సో అయినా కూడా మళ్ళీ మనం అయితే జల్లించుకోవాలి, చిన్న చిన్న నూకలాగా అయితే ఉంటుంది. సో అది కూడా డైజెషన్ ప్రాబ్లం రావచ్చు, అరగకపోవచ్చు స్టార్టింగ్ కాబట్టి. సో నీట్గా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగైతే మనం మిక్సీకి వేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో చిన్న చిన్న నూకలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో అవి కూడా ఉండకూడదు పెట్టేటప్పుడు మనము. సో నీట్గా అయితే ఇలా జల్లించేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను లాస్ట్లో జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను, సో అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో కొంచెం జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి, లేదంటే మీరు దీంట్లో వేయించేటప్పుడే కూడా జీలకర్ర అయితే వేయించుకుంటే మంచిది. సో జీలకర్ర వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం రాదు, అరుగుతుంది బాగా తిన్నది. నేనైతే లాస్ట్లో అయితే ఇలా కొంచెం పౌడర్ చేసి అయితే పౌడర్లో మిక్స్ చేసేసాను. సో మీరు కావాలంటే ఆ పప్పులతో కూడా వేయించి అయితే వేసేసుకోండి. సో ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా నేనైతే ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను.
వాడేస్తాను. ఇది నాకు 1 మంత్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో 7th మంత్ మొత్తానికి కలిపి అయితే వాడేస్తాను. సో ఇది ఇచ్చేటప్పుడు మనము డైలీ వన్స్ ఇవ్వండి, మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఇవ్వండి. మనం ఇది పెట్టేటప్పుడు కూడా మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. సో స్టార్టింగ్లో అయితే 1 స్పూన్ వేయండి, లేదంటే ½ స్పూన్తో స్టార్ట్ చేయండి. సో బాగా సెట్ అయిందంటే ఒక 1 స్పూన్ వేయచ్చు, లేదంటే తగ్గించేయండి. సో నేనైతే స్టార్టింగ్లోనే 1 స్పూన్ అయితే వేసాను. నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు, ఆల్రెడీ వాడాను కూడా. మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా స్టార్టింగ్ 1 స్పూన్తో స్టార్ట్ చేసి డే బై డే అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నేనైతే స్టార్టింగ్లోనే కాబట్టి ఒక 1 స్పూన్ వేసాను జస్ట్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఒక 2 to 3 టైమ్స్ పొంగొచ్చేలాగైతే మనం బాగా ఉడికించాలి. సో ఆ తర్వాత నేనైతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ నెయ్యి వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు చిన్నప్పటి నుంచి పెట్టడంతో. సో ఇక్కడైతే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. కాసేపు చల్లారిన తర్వాత అయితే మనము దించేసుకోవచ్చు. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కానీ సిల్వర్ బౌల్స్లో కానీ వేసుకున్నామంటే చాలా మంచిది హెల్త్కి. యాక్చువల్గా మనము సిల్వర్ బౌల్స్ వాడడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంది. సో వీలైతే మీకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా పిల్లలకి అయితే కొనిపెట్టడం చాలా మంచిది. సో దాంట్లో వేయడం వల్ల ఏంటంటే సో దాంట్లో ఉన్నది ఫుడ్లో కూడా కలిసి బేబీకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుంది అని పెద్దవాళ్ళ నుంచి చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని చెప్పి మనకు పాత తరాల నుంచి కూడా సిల్వర్ వాడకంలో ఎక్కువ ఉంది, మనకైతే చూడొచ్చు. అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు కొనడానికి, బట్ 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో మళ్ళీ కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి కానీ కొన్నామంటే. సో అదే వాడచ్చు. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా మా వాడికి పెట్టడమే ఆలస్యము. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాళ్ళకైతే పెడితే చాలా మంచిది. అంటే వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు. మళ్ళీ చల్లగా అయితే తినడానికి కూడా అంత బాగోదు. సో క్లైమేట్ కూడా చల్లగా ఉంది కాబట్టి సో కొంచెం గోరువెచ్చగా పెట్టేశాను. సో ఇలా అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్. Until then, take care. Bye-bye.